అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణ గారు. నమస్కారం. మేడం, కొంతమంది ఇప్పుడు రాజకీయ నాయకుల్లో అవినీతి అనేది మన దేశంలో సర్వసాధారణం. కానీ అది శృతి మించితే కేసులు, కోర్టుల వరకు వెళ్తుంటది. ఓకే, ఖచ్చితంగా గీత దాటిన వారిని శిక్షించాల్సిందే. కానీ ఇక్కడ ఉన్న గమ్మత్ ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళు ఆ పార్టీలో ఉంటే, అధికార పక్షంలో ఉంటే వాళ్ళు పునీతులు అయిపోతారు. కడిగిన మొత్తంలో ఉంటది. అదే మిగతా ప్రతిపక్ష పార్టీల్లో కానీ ఎదిరించే అధికార పక్షం ఎదిరించే వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు, జైలుకి వెళ్ళిపోతారు. అదే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. కేజ్రీవాల్ గారు ఏదో 100 కోట్లకు సంబంధించిన స్కామ్ లోనో, మద్యం స్కామ్ లో ఈడీ వాళ్ళని జైల్లో పెట్టింది. కానీ 11 కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అయినా కూడా ఆయన మాత్రం ఇంటర్ చేయలేదు వరకు. అలాగే గాలి జనార్దన్ రెడ్డి గారు కొన్నేళ్లు జైల్లోకి వెళ్ళి వచ్చినా కూడా ఆయన మాత్రం తర్వాత బీజేపీ అధికారం కోల్పోవడానికి కారణమైన వన్ ఆఫ్ ద రీజన్ అయిన గాలి జనార్దన్ రెడ్డి గారిని మాత్రం మళ్ళీ తిరిగి పార్టీలో చేర్చుకుంది. ఎలా చూడాలంటది? అధికార పక్షంలో ఉంటే పునీతులు అయిపోతారు, ప్రతిపక్షంలో ఉంటే మాత్రం వాళ్ళు శిక్ష. చెప్పండి సార్. ఏం లేదండి, ఇది కేవలం అవకాశవాద రాజకీయాలు రాజ్యం వెళ్తున్న ఈ రోజుల్లో ఇలాంటివన్నీ మనకేం ఆశ్చర్యం అనిపించవు. రోజు పాలిటిక్స్ ని గమనిస్తే గనక ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. కాకపోతే మనకు బాధ అనిపించేది ఎక్కడంటే, ఒక కుక్కని చంపాలి అంటే అది మామూలుగా చంపటం కంటే అది ఒక పిచ్చిది అని చంపటం చాలా తెలివైన పని అనే ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కేజ్రీవాల్ యొక్క ఆయన తప్పు చేశాడు, ఆయన ఖచ్చితంగా చేసి ఉంటాడు, ఖచ్చితంగా 100 కోట్లు విరాళం తీసుకుని ఉంటాడు. ఇలా ఈ 100 కోట్ల కోసమే మద్యం పాలసీ మార్చి ఉంటాడు అంటే మటుకు మా బోటి వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆ కేసులో సాధ్యమైనంత మందిని అప్రూవర్లుగా మార్చుకుని వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల్ని ఆధారంగా చేసుకుని కేజ్రీవాల్ మీద కేసుని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఇది ఎప్పటి నుంచో అంటే 1 సంవత్సరం నుంచి నానుతున్న విషయం ఇది. వాళ్ళ డిప్యూటీ సీఎంని సంవత్సరం నుంచి జైల్లో ఉంచారు. మరి అలాంటప్పుడు ఈ కేసులో మాగుంట రాఘవరెడ్డి, అలాగే శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి మళ్ళీ విడుదల చేశారు. అయితే ఇక్కడ మనకి బాగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ శరత్ చంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి 60 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా కొనుక్కున్న తరువాత మాత్రమే అతనికి బెయిల్ దొరికింది. అతను అప్రూవర్ అయినందువల్ల బెయిల్ దొరకలేదు అతనికి బీజేపీ పార్టీకి లంచం ఇవ్వడం వల్ల మాత్రమే అతనికి బెయిల్ దొరికింది. ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నాడు అతను. అంటే అతను అరెస్ట్ చేసిన వెంటనే 5 కోట్లు, అలాగే అతనికి బెయిల్ వచ్చిన వెంటనే 55 కోట్లు పెట్టి ఆయన ఎలక్ట్రల్ బాండ్స్ కొనడం జరిగింది. అసలు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కథా కమీషు చెప్పుకోవాలంటేనే అసలు చాలా అది ఒక పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది అనమాట. అయితే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరెవరైతే కొనరో వాళ్ళందరి మీద వీళ్ళు కేసులు పెట్టి కేసు నమోదైన తర్వాత వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్ కొనుక్కుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతున్నాయి. ఈ ఎవరి మీదైతే వీళ్ళ కన్ను పడుతుందో, ఎవరైతే వీళ్ళకి ఎలక్ట్రల్ బాండ్ కొనలేదో వాళ్ళందరి మీదకి ఐటీని ఈడీని పంపించి అప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చింది తలనొప్పి అని చెప్పి ఎలక్ట్రల్ బాండ్స్ కొంటున్నారు. ఈ విధంగా ఎలక్ట్రల్ బాండ్స్ కొన్న దాని ద్వారా వచ్చిన డబ్బుని వీళ్ళు ఎన్నికల్లో వినియోగించాలి అని చూస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ మద్యం పాలసీని రూపొందించిన దాని వల్ల 100 కోట్లు ఇచ్చినందుకు పాలసీ కోసమే 100 కోట్లు ఇచ్చారు అన్నప్పుడు మీరు ఎలక్ట్రల్ బాండ్స్ అమ్ముకుని కూడా మరి బెయిల్ ఇచ్చారు కదా, మరి మీ మీద ఎందుకు కేసు నమోదు చేయకూడదు అనేది ఒక సామాన్యురాలుగా కావచ్చు, ఒక రాజకీయ విశ్లేషకురాలుగా కావచ్చు నేను వేస్తున్న ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారు? అలాగే ఈ దేశంలో ఇంకెవ్వరు బీజేపీ పార్టీ వాళ్ళు ఎవ్వరూ కూడా అవినీతి చేయలేదు. అసలు అవినీతికి వాళ్ళు చాలా ఆమడ దూరము. అసలు మోడీ చూడండి, ఆయనకి పిల్లలు ఉన్నారా, ఏమున్నారా, దేశం కోసమే కదా కష్టపడుతున్నాడు. యోగి ఆదిత్యనాథ్ చూడండి ఎంత ధైర్యంగా బుల్డోజర్ పరిపాలన చేస్తున్నాడు. ఇట్లా రకరకాలుగా వాళ్ళే కితాబులు ఇచ్చుకుంటూ ఎవరి జబ్బలు వాళ్ళు జరుచుకుంటూ ఈ దేశంలో మిగతా పార్టీలు వాళ్ళందరూ అవినీతి పరులు, బీజేపీ పార్టీ ఒక్కటే నీతివంతమైన పార్టీ అనే ఉద్దేశంతో
తోటి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా కేజ్రీవాల్ విషయంలో చూసుకుంటే గనక ఏ ఇద్దరి వాంగ్మూలము కానీ ఏ ఇద్దరి మాటలు వింటే గనక మనకి అనుమానాలు రాక మానవు. ఇప్పుడు మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్ గా మారి కేజ్రీవాల్ పేరే చెప్పాడు. అలాగే ఇంకొకళ్ళు ఈ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారి కేజ్రీవాల్ పేరే చెప్పాడు. ఇప్పుడు కవితను అరెస్ట్ చేసిన తర్వాత కూడా కవిత కూడా కేజ్రీవాల్ పేరే చెప్పుడు ఉండొచ్చు. సరే ఏది ఏమైనప్పటికీ వీళ్ళు చేస్తున్నది, పైగా వీళ్ళందరినీ మించి ఇంకొక కేడీ వెధవ తీహార్ జైల్లో ఉన్నాడు, సుఖేష్ చంద్రశేఖర్ అని. అతను ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? కేజ్రీవాల్ నాతో చాలా చాలా గంటలు మాట్లాడాడని చెప్తున్నాడు. ఇలా రకరకాల మాటలు. అసలు గంటలు జైల్లో ఉన్న వ్యక్తితోటి మాట్లాడే అవకాశం కలిగింది అంటే, అతను చెప్తున్నాడు అంటే మీరు సిగ్గుతో తలదించుకోవాలి. అసలు మీరు చేస్తుంది పరిపాలనేనా? జైల్లో ఏం జరుగుతుందో కూడా మీకు తెలియట్లేదా? అసలు జైల్లో ఉన్న వ్యక్తి ఇట్లా బయట వ్యక్తులతోటి అలా ఎలా మాట్లాడగలుగుతాడు అనే ఒక కనీసమైన ఆలోచన కూడా మీకు రావట్లేదా? అంటే ఇప్పుడు మీరు ఒకరి మీద ఒక నింద వేస్తున్నారు అన్నప్పుడు ఆ నిందకి చూపిస్తున్న కారణాలకు మన వైపు కూడా వేళ్ళు చూపిస్తాయా అనిపించేలాగా అసలు ఆ కనీస జ్ఞానం లేకుండా బీజేపీ వ్యవహరిస్తుంది. ఇంకా ఒక ఉదాహరణ ఏంటి అంటే యడ్యూరప్ప ఎప్పటి నుంచో అవినీతిలో కూరుకుపోయినాడు. ఆయన అవినీతిలో కూరుకుపోయిందే కాకుండా ఒక 14 ఏళ్ల మైనర్ బాలిక మీద అత్యాచారానికి లైంగిక వేధింపులకి పాల్పడినందుకు గాను అతని మీద కంప్లైంట్ చేస్తే ఈ రోజు వరకు దాని మీద బీజేపీ నుంచి ఒక్క ప్రకటన గాని ఒక ఖండన గాని ఏమీ లేదు. అతని మీద చర్యలు తీసుకుంటున్నామని గాని ఏమీ లేదు. మరి యడ్యూరప్ప తన సొంత భార్యనే చంపేసి స్విమ్మింగ్ పూల్లో పడేశాడు అనే ఒక అతని పైన ఒక ఆరోపణ ఉంది. దాని గురించి ఏమీ లేదు. ఇక అవినీతి ఆరోపణలు అంటారా? అతని కొడుకు చేసిన అవినీతి దందాలకి లెక్కే లేదు. మరి దానివల్లనే అధికారం కూడా కోల్పోయింది. అయినా గాని యడ్యూరప్పను వదులుకోవటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకు అంటే కొద్దో గొప్ప మిగిలిన బలంతో కర్ణాటకలో ఎట్టి పరిస్థితిలో ఎంపీ స్థానాలు తెచ్చుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి యడ్యూరప్పని వాళ్ళు ఏమి మాట్లాడట్లేదు. అలాగే గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు. ఇక గాలి జనార్దన్ రెడ్డి గురించి చెప్పాలంటే అది ఒక పెద్ద సబ్జెక్టు. అదొక పెద్ద అంటే అంతం లేని గాథ అనమాట. అది అంతులేని గాథ. మరి ఆయన ఆమె ఇప్పుడంటే అంబానీ కొడుకు రిచెస్ట్ మ్యారేజ్ చేశాడు కానీ ఆ రోజుల్లోనే అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం 500 కోట్లు పెట్టి రిచెస్ట్ మ్యారేజ్ చేశాడు. ఒక ఆస్తులన్నీ జప్తు చేయబడి జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి 500 కోట్లతోటి పెళ్లి చేశాడు అంటే ఎలా సాధ్యమైంది? అతని మీద అసలు ఐటీ రైట్స్ ఏంటి, ఏమన్నా జరిగినాయా, ఈడీ రైట్స్ ఏమన్నా జరిగినాయా అంటే ఏదో తూతూ మంత్రంగా చేసి ఏడ్చే వాళ్ళ కన్నీళ్లు తుడిచినట్టు చేశారు తప్పితే వేరే ఏమీ లేదు. మొన్న అసలు సాక్షాత్తు ఆయన కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్ అనే పేరుతోటి ఒక పార్టీ కూడా పెట్టి ఆయన పోటీ చేయడము అలాగే ఓడిపోవడము జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆయన్ని వాళ్ళ పార్టీలో చేర్చేసుకున్నారు. అలాగే చాలా మంది అవినీతికర మరకలు ఉన్న వాళ్ళని దేశం దాటించటంలో కానీ అలాగే తమ పార్టీలో చేర్చుకుని వాళ్ళ మీద పవిత్ర జలాన్ని చల్లేసేసి వాళ్ళు పునీతులు అయిపోయారని చెప్పటంలో కూడా అసలు బీజేపీ పార్టీ ఎక్కడ సిగ్గుపడట్లేదు, బాధపడట్లేదు, అసలు వెనకడుగు వేయట్లేదంటే మనం ఆశ్చర్యం కాదు. మరి ఇప్పుడు ఇన్ని చూసిన తర్వాత పైగా వీళ్ళందరినీ మించిన గజదొంగ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ 3650 వాయిదాలకి వెళ్ళలేదు. అంటే వాయిదాలకు వెళ్లకుండా ఒక వ్యక్తి 3 వాయిదాలకి వెళ్ళకపోతేనే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసే పరిస్థితి ఉన్న మన దేశంలో
3650 వాయిదాలు అతనికి అటెండ్ కాలేదు అంటే అతనికి బీజేపీ పార్టీ నుంచి ఎన్ని ఆశీస్సులు లేకపోతే, ఎంత కరుణ కటాక్ష వీక్షణాలు లేకపోతే ఇలా జరుగుతుంది చెప్పండి. మరి ఇవన్నీ మాట్లాడుకోవాలంటే బాధగా అనిపిస్తుంది. ఇదేనా నా దేశం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పార్టీ అయినా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి, అన్నా హజారే లాంటి వాళ్ళు ఉద్యమం చేస్తే, ఆ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఉద్యమం చేసి ఆ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గద్దె దించింది ఇలాంటి గజదొంగల పాలు చేయడానికేనా? అంటే ఇలాంటి దారి దోపిడీ దొంగల కంటే హీనంగా తయారైపోయింది బీజేపీ పార్టీ అని బాధ కలిగించక మాందనమాట. ఈ అన్నా హజారే గారు దేశంలో జరిగిన ఏ కుంభకోణం జరిగిన దేని మీద మాట్లాడలేదు. కేజ్రీవాల్ గారి అరెస్ట్ మాత్రం బయటకు వచ్చి మాట్లాడేశాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే, కేజ్రీవాల్ కి మోడీకి ఒక అనధికార ఆ ఒప్పందాలేవో ఉన్నాయి. అంటే బయటికి కనిపించని రహస్య ఒప్పందాలేవో ఉన్నాయి. లేకపోతే కేజ్రీవాల్ ని ఎలా మాట్లాడతాడు? ఆయన డిమానిటైజేషన్ విషయంలో మాట్లాడలేదు, రైతుల బిల్లుల గురించి మాట్లాడలేదు. అన్నా సరే డిమానిటైజేషన్ గురించి డిమానిటైజేషన్ లో బాధపడింది ఎవరండి? పేదవాళ్ళు, రైతులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు కదా. ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఈఎంఐలు కట్టుకోలేక వాళ్ళ సిబిల్ స్కోర్స్ అన్ని దెబ్బతిని ఎన్ని కష్టాలు పడ్డారు. డిమానిటైజేషన్ లో ఎంతమంది ప్రాణాలు పోయాయి. అయినా కానీ దాని గురించి అన్నా హజారే ఒక్కరోజు మాట్లాడలేదు. ఏ నిర్భయ ఘటనని అడ్డం పెట్టుకుని వాళ్ళంతా ఉద్యమం చేశారో అలాంటి నిర్భయ ఘటనలు అడుగడుగునా జరుగుతూ ఉంటే అన్నా హజారే నోరెత్తలేదు. మరి ఇంకా చూసుకుంటే ఇప్పుడు జిఎస్టి అని చెప్పి పేదవాడిని అడ్డి విరుస్తుంటే అన్నా హజారే మాట్లాడట్లేదు. పైగా నేను పేదవాళ్ళ ఖాతాల్లో జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించి ధన్ డబ్బులు వేస్తాను అని చెప్పి అంటే ఒక్కొక్క వ్యక్తికి 15 లక్షలు నల్లధనం తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాడు. వెయ్యకపోతే ఈ రోజు వరకు ఒక్క ఖాతాలో వేయలేదు. వీళ్ళు విచ్చలవిడిగా ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఒక రకంగా లంచం తీసుకున్నట్లే క్విడ్ ప్రోకో చేస్తుంటే అన్నా హజారే మాట్లాడలేదు. ఇన్నాళ్ళు ఏ సమాధిలో ఉన్నాడా, ఏమైపోయాడా అనుకునే మనిషి ఒక కుంభకర్ణుడి నిద్రలో నుంచి టక్కమని లేచి అన్నా హజారే గురించి మాట్లాడాడు అంటే, కేజ్రీవాల్ గురించి మాట్లాడాడు అంటే మనకు ఆశ్చర్యం వేయక మాందు. అంటే ఇప్పుడు ఈయన ఏమైనా ధ్యాన సమాధిలో ఉన్నాడా? ఉండి ఉలిక్కిపడి లేచి కేజ్రీవాల్ గురించి మాట్లాడా? ఇలా ఏ రకంగా చూసినా ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ పార్టీ యొక్క దమన నీతి కనిపిస్తుంది తప్పితే వేరే ఏమీ లేదు. కేజ్రీవాల్ మీద కేజ్రీవాల్ చెడ్డవాడు అని నిరూపించాలి అని చెప్పి పడరాని పాటలు పడుతూ ఉందన్నమాట. ఎలక్షన్స్ ముందు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు అతను ఇప్పుడు కొరకరాని కొయ్యలాగా తయారయ్యాడు. అతను ఒక్క ఢిల్లీకే పరిమితం కాకుండా అటుపక్క పంజాబ్ లోకి, అటుపక్క గుజరాత్ లోకి, అటుపక్క గోవాలోకి అతను వెళ్ళడం చూసుకుంటే కనుక మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే, ఢిల్లీ వరకు పరిమితం అయితే పెద్ద ఇబ్బంది లేదేమో, అన్ని రాష్ట్రాలకి విస్తరిస్తున్నాడు. రేపు నాకు మేకవుతాడేమో. ఇప్పుడు ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా అలాగే ఒక పోటీదారుడుగా అనుకుని చంద్రబాబు నాయుడిని ఎంతలా వేధించాడు. మొన్న 52 రోజులు జైల్లో పెట్టి విధిలేని పరిస్థితులు కల్పించి పొత్తుకు ఎట్లా ఒప్పించుకున్నాడో అట్లాగే ఇప్పుడు కేజ్రీవాల్ ను కూడా వీళ్ళందరి పావులుగా చేసుకుని వీళ్ళందరి సహకారంతో స్కీమ్ లాంటి స్కామ్ పేరు చెప్పి ఆ కారణంగా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది అసలు ఇవాళ ప్రజాస్వామ్యానికి కానీ లేదంటే చట్టానికి కానీ రాజ్యాంగానికి కానీ ఒక పెద్ద దెబ్బగా నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. చూద్దాం మరి కనీసం ఇప్పటికైనా భర్త చెప్తే కలిగిన మొత్తంలో అయిపోయే కాకుండా చట్టాన్ని చట్టంలో అమలు చేయాలని అందులోనూ సుదీర్ఘ అంటే 10 ఏళ్ళుగా ఉన్న స్టెబిలిటీగా ఉన్న గవర్నమెంట్ ఎటువంటి పార్టీలతో పొత్తవసరం లేకోకుండా ఓన్ గా ఫామ్ చేయగలిగినంత కెపాసిటీ ఉన్న గవర్నమెంట్ ఇంత చిన్న నిర్ణయం తీసుకురాకపోవడం చాలా దురదృష్టకరం. చూద్దాం మరి ఈసారి ప్రజలు ఏమన్నా కాస్త గుణపాఠం చెప్పితే ఏమన్నా బాగుపడుతుంది మాట్లాడి చూద్దాం. ధన్యవాదాలు.